హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ జిల్లానికి అందరికి తిరిగి స్వాగతం. సో మీ అండదండలతో ఈసారి 117 సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుర్రంట. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో నేను 117 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిండో లేదా మళ్ళా 117 సీట్లు గెలుస్తామని చెప్తుండు. ముఖ్యమంత్రి ఆవిష్కరించిన సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహం ఇది. సామాజిక న్యాయం, బహుజనులకు అధికారం, ప్రజాప్రభుత్వ ఆశయం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుజనుల కల్లుగీత కార్మికులు ప్రజలు గౌడన్నలు అండదండలతో వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తాం. గతంలో పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించిన డి శ్రీనివాస్, సిఎల్పి లీడర్ గా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. అదే తరహాలో మహేష్ కుమార్ గౌడ్ నేను కూడా పార్టీని 2సారి అధికారంలోకి తెస్తాం, సామాజిక న్యాయం, బహుజనులకు అధికారం, ప్రజా ప్రభుత్వ ఆశయం, భారత నాయకుల మతి భ్రమించి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు, చివరికి అఘోర పూజలు చేతబడులు చేస్తున్నారు. బహుజనుల కోసం పోరాడి గోల్కొండ ఖిల్లాను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారంట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు డి శ్రీనివాస్ గారు కాంబినేషన్ లో సీఎం మరియు పిసిసి చీఫ్ ఉన్నప్పుడు 2 సార్లు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈసారి కూడా మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి కాంబినేషన్ లో 2సారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. 117 సీట్లు గెలవబోతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారంట. మళ్ళీ కాంబినేషన్ మాటి మాటికి వస్తుందా? ఇద్దరి కాంబినేషన్ ఉంటేనే గెలుస్తారా? మళ్ళా డి శ్రీనివాస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి లీడర్లు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? పబ్లిక్ అనుకుంటారా? అలా సామాజిక న్యాయం అనుకుంటున్న మీరు నిజమైన సామాజిక న్యాయం అనేది రాబోయే రోజుల్లో ప్రజలు తెలుస్తారు. నిషేధం తొలగింపు, రిజిస్ట్రేషన్లు షురు అంటూ ఈనాడులో ఒక వార్త వేశారు. తొలి రోజు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో 34 పూర్తి. వచ్చిన దరఖాస్తులకు ఆధారాలు అప్లోడ్, 2 అధికారులపై వేటు, ఓ కలెక్టర్ పైన చర్యలకు అవకాశం. నిషేధిత జాబితాలో నమోదైన పలు ప్రైవేట్ ఆస్తులకు విముక్తి కల్పించి వాటి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ప్రభుత్వం దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వగా మంగళవారం నాటికి 34 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 ఆస్తులు. రంగారెడ్డి జిల్లాలో 4 ఆస్తులు 22A నుంచి తొలగించారు. ఆయా ఆస్తులు యజమానులు దరఖాస్తు చేసుకోవడంతో ఆధారాలను పరిశీలించిన అనంతరం రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు నిషేధిత జాబితా నుంచి తొలగించాయి. దీంతో స్లాట్ నమోదు చేసుకోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారంట. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో కొంత భాగంలోని ఈ ఏదైతే 22A జాబితాలను తీసేశారో నిన్న రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాయంట. ఇవి